హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ భవనం సెల్లార్లో ప్రమాదం జరిగింది. సెల్లార్లో గుంత తవ్వుతుండగా గోడ కూలి 3 కూలీలు చనిపోయారు. మరొకరు శిథిలాల కింద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 డెడ్ బాడీలను బయటకు తీశారు ఫైర్ సిబ్బంది, పోలీసులు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలీలను సూర్యాపేట, వరంగల్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. సెల్లార్లో పిల్లర్ గుంతలు తీసేందుకు అడ్డా మీద కూలీలను తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ భవనం సెల్లార్లో ప్రమాదం జరిగింది. సెల్లార్లోని గుంత తవ్వుతుండగా గోడ కూలి 3 కూలీలు చనిపోయారు. మరొకరు శిథిలాల కింద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 డెడ్ బాడీలను బయటకు తీశారు ఫైర్ సిబ్బంది, పోలీసులు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలీలను సూర్యాపేట, వరంగల్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. సెల్లార్లో పిల్లర్ గుంతలు తీసేందుకు అడ్డా మీద నుంచి కూలీలను తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ భవనం సెల్లార్లో ప్రమాదం జరిగింది. సెల్లార్లో గుంత తవ్వుతుండగా గోడ కూలి 3 కూలీలు చనిపోయారు. మరొకరు శిథిలాల కింద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 డెడ్ బాడీలను బయటకు తీశారు ఫైర్ సిబ్బంది, పోలీసులు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలీలను సూర్యాపేట, వరంగల్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. సెల్లార్లో పిల్లర్ గుంతలు తీసేందుకు అడ్డా మీది కూలీలను తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ భవనం సెల్లార్లో ప్రమాదం జరిగింది. సెల్లార్లో గుంత తవ్వుతుండగా గోడ కూలి 3 కూలీలు చనిపోయారు. మరొకరు శిథిలాల కింద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 డెడ్ బాడీలను బయటకు తీశారు ఫైర్ సిబ్బంది, పోలీసులు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలీలను సూర్యాపేట, వరంగల్కు చెందిన వారిగా గుర్తించారు. సెల్లార్లో పిల్లర్ గుంతలు తీసేందుకు అడ్డా మీద నుంచి కూలీలను తీసుకొచ్చారు. ఘటనా స్థలం నుంచి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఎల్బీ నగర్ ప్రమాదంపై డీటెయిల్స్ ఏంటి? ఎల్బీ నగర్ శివార్లో అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఎల్బీ నగర్ ప్రాంతం పరిధిలో కొద్దిసేపటి క్రితమే భవన నిర్మాణ పనులు చేస్తున్నటువంటి కార్మికులపైన గోడ కూలి 3 మృతి చెందడంతో పాటు మరొకరి తీవ్ర గాయాలైనటువంటి ఘటన ఎల్బీ నగర్లో జరిగింది. మనం ప్రస్తుతం ఆ ఘటన జరిగిన స్థలంలోనే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు. ఏదైతే ఉదయం వేళనే ఇటు అడ్డా మీద నుంచి రోజువారీ కూలీలను తీసుకొచ్చి ఇక్కడ పనులు చేపిస్తున్నటువంటి బిల్డింగ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడవచ్చు. ఇటు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కోసం అయితే ఇక్కడ నిర్మాణం పనులను చేపడుతున్నారు. మనం గమనించవచ్చు. ఒకవైపు ఆల్రెడీ ఇటు బేస్మెంట్ కోసం అయితే వాళ్ళు ఇక్కడ పిల్లర్స్ను కూడా వేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ వర్క్ ఈ వైపు అయితే ఏ విధంగా ఉందో మరొక వైపు కూడా అదే విధంగా పనులు చేస్తున్న క్రమంలో ఉదయాన్నే 8 మంది కార్మికులు అయితే ఇక్కడ పనిచేసేందుకు ఇక్కడ వచ్చి పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా మనం గమనించవచ్చు. ప్రస్తుతం అక్కడ ఇటాచ్ మిషన్ ఏదైతే వెలికితీతల కొనసాగిస్తుందో మనం గమనించవచ్చు. మరొక డెడ్ బాడీ కూడా ఇప్పుడు లోపలనే ఉందని చెప్పేసి క్లారిటీకి వచ్చిన అనంతరం అయితే ఇటు వెతుకులాట అనేది కొనసాగుతూ ఉంది. మనం చూడవచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఒక్కసారిగా మట్టి కూలడంతో సుమారు చాలా ఎత్తైన ప్రాంతం నుంచి మట్టి కూలడంతో అయితే ఒక్కసారిగా అక్కడ 8 మంది కార్మికులు పనిచేస్తున్న క్రమంలో 3 పై పడిపోవడంతో 3 స్పాట్లోనే మృతి చెందారు. ఇప్పటికే 2 మృతదేహాలను వెలికి తీసిన అనంతరం అయితే ఇటు మృతదేహాలను ఇక్కడి నుంచి పోలీసులు అయితే మార్చరీకి తరలించడం జరిగింది. అంతేకాకుండా మరొక మృతదేహం కోసం కూడా గాలింపులు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా ఉదయాన్నే వచ్చినటువంటి కార్మికులు కావడంతో అడ్డా మీద పనిచేస్తుండడంతో అయితే వీరిని రోజువారీ కార్మికులుగా మనం గుర్తించవచ్చు. ఈ క్రమంలోనే పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మీద పడడంతో అయితే వారికి ఎలాంటి తప్పించుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఎక్కడికక్కడే ప్రాణాలు వీడడం జరిగింది. మరొక వ్యక్తి తీవ్ర గాయాలు కాగా అడ్డా మీద పనిచేస్తున్నటువంటి కూలీలు ఇటు వరంగల్, సూర్యాపేట ప్రాంతాలకు చెందిన వారిగా అయితే ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. చనిపోయిన వ్యక్తుల్లో వీరయ్య అనేటువంటి ఒక వృద్ధుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే మనం గమనించవచ్చు. ఇక్కడ వెలికితీత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటు పోలీసులతో పాటు హైదరాబాద్ జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సంబంధిత శాఖలన్నీ కూడా సమన్వయంతో ఏదైతే ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఈ ఘటనపైన వెంటనే స్పందించినటువంటి పోలీసులు అయితే భారీగా ఇక్కడ పోలీసులను మోహరించడంతో పాటు సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ ద్వారా V6 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా గమనించవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు హుటాహుటిన ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే మృతి చెందారో వారిని వెంటనే ఇక్కడ నుంచి తరలించడంతో పాటు తీవ్ర గాయాల పాలైనటువంటి వ్యక్తిని స్థానిక హాస్పిటల్లో కూడా పోలీసులే తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే మనం గమనిస్తే మొత్తం భవన నిర్మాణానికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్ నిర్మాణం కోసం ఇటు ఫౌండేషన్ వేస్తున్న క్రమంలో అయితే ఈ ఘటన జరగడం కొంత బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితి గమనించవచ్చు. ఒక్కసారిగా ఏదైతే మనం ఇటాచ్ మిషన్ వెలికి తీస్తున్నటువంటి మనం గమనించవచ్చు విజువల్స్ను. ఒక్కసారిగా అంత ఎత్తు నుండి వారి మీద పడడంతో అయితే అక్కడ ఎలాంటి హోప్స్ లేవని చెప్పవచ్చు. అంతేకాకుండా మొత్తం 8 మంది చేస్తున్న క్రమంలో 4కి ప్రమాదం గురయ్యారు. ఈ క్రమంలో 3 స్పాట్లోనే మృతి చెందగా
మరొకరిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడికి మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇప్పటికే డిఆర్ఎఫ్తో పాటు ఇదే విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది పోలీసులు ఉన్న క్రమంలో ఇటు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకోనున్నట్లయితే సమాచారం ఉంది. ఇప్పటికే పోలీస్ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఘటనపై వెంటనే స్పందించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి వెలికితీత కార్యక్రమాలను మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్ కట్టడం కోసం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం సెల్లార్ నిర్మాణంలో భాగంగా ఫౌండేషన్ దశలోనే ఈ ప్రమాదం జరగడంతో మొత్తం వాళ్ళు సుమారుగా 2 ఫ్లోర్లు ఏదైతే ఇటు సెల్లార్ కోసం నిర్మాణం చేపట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అంతెత్తు నుండి అయితే మొత్తం మట్టి మీద పడడంతో అయితే ఇక్కడ మృతదేహాలు కూడా మట్టిలోనే కూరుకుపోయినటువంటి పరిస్థితి. మృతదేహాలను తీసేందుకు ఇక్కడ భారీ ఇటాచ్ మిషన్తో కూడా ఇటు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే మృతి చెందినటువంటి వారి వివరాలు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే అడ్డా మీద రోజువారీ దినసరి కూలీలుగా వారు పనులు చేసుకునేటువంటి వారు కావడంతో అయితే వారికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే వాళ్ళు ఉదయం పనికి రావడంతో ఉదయం నుంచి కూడా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే పనులు చేస్తుండగా ప్రమాదశాత్తు ఘటన జరగడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం ఇక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే మరొక మృతదేహాన్ని కూడా వెలికి తీసే పనిలో అయితే ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ డిఆర్ఎఫ్తో పాటు అదేవిధంగా మనం గమనించవచ్చు పోలీస్ శాఖ వీరందరూ కూడా సమన్వయంతో అయితే ఇక్కడ మృతదేహాన్ని బయటికి వెలికి తీసేటువంటి చర్యలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి ఇక్కడ మృతదేహాల వెలికితీత కార్యక్రమం అయితే జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే మరొక మృతదేహాన్ని కూడా వెలికి తీసేందుకైతే పోలీసులు ఇక్కడ కృషి చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇప్పటికే మృతి చెందినటువంటి 2 మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మార్చరీకి తరలించినటువంటి పోలీసులు భారీగా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మరికొద్దిసేపట్లోనే ఏదైతే మట్టిలో కూరుకుపోయినటువంటి మరొక మృతదేహాన్ని కూడా వెలికి తీసేందుకైతే సహాయక చర్యలు ఎల్బీ నగర్లో కొనసాగుతున్నాయి. చంద్రిక.